హాయ్ హలో వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ. ముందుగా ఈరోజు జరిగిన జాతీయ అంతర్జాతీయ ప్రాంతీయ మరియు ఇతర అంశాలను క్షుణ్ణంగా పరిశీలిద్దాం. ముందుగా ఈరోజు జరిగిన కరెంట్ అఫైర్లో భాగంగా మనకి మరింత లాభసాటిగా వ్యవసాయం, మనము దీనికి సంబంధించి 2 days బ్యాకే అంటే ఆగస్టు 21వ తారీఖున దీనికి సంబంధించిన డేటా అనేది చెప్పుకోవడం జరిగింది. ఏంటి సార్ అంటే మనకి రైతులకు మరింత ఆదాయం సమకూర్చడమే లక్ష్యంగా ఈ యొక్క సాగు నుంచి పెద్ద ఎత్తున బయో ఇథనాల్ ఉత్పత్తికి ప్రభుత్వం అనేది ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇటీవల మనకి ఈ యొక్క చోడవరం, విశాఖపట్నం దగ్గర చోడవరం వద్ద ఏం చేసింది సార్ అంటే బయో ఇథనాల్ ప్లాంట్ని ఏర్పాటుకు శంకుస్థాపన చేయడం జరిగింది. బయో ఇథనాయిల్ ప్లాంట్ శంకుస్థాపన చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈ యొక్క మనకి రోజుకి 5,000 కిలోలీటర్ల ఉత్పత్తి సామర్థ్యంతో యూనిట్లను ఏర్పాట్లు చేయాలని ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనేది భావించడం జరుగుతుంది. 5,000 కిలోలీటర్ల ఇది అయితే 3,000 కోట్ల పెట్టుబడితో 20 పైగా సంస్థలు ఈ యొక్క స్థాపించడానికి ముందుకు రావడం జరిగింది. 20 పైగా సంస్థలు ముందుకు రావడం జరిగినది. ఏంటి సార్ అంటే మనకి ఈ యొక్క వ్యవసాయంలో మనం పండించే తీపి మొక్కజొన్న నుంచి బయో ఇథనాల్ని తయారు చేసే విధంగా ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది ఇచ్చేయడం జరిగింది. దానికి సంబంధించి కేంద్ర పర్యావరణ శాఖ మరియు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ పర్మిషన్ కూడా ఇచ్చింది ఈ చోడవరంలో స్థాపించడానికని మనము గత ఈ ఆగస్టు 21వ తారీఖు సంబంధించిన కరెంట్ అఫైర్లో భాగంగా చూడడం జరిగింది. అయితే ఈరోజు మనకి ఈ యొక్క ఆర్టికల్ అనేది ఇవ్వడం జరిగింది. ఏంటి సార్ అంటే ఆంధ్రప్రదేశ్లో రోజుకు 5,000 కిలోలీటర్ల ఉత్పత్తి సామర్థ్యంతో ఈ బయో ఇథనాల్ ప్లాంట్ని ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేయడం జరిగింది. 3,000 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి ముందుకు దాదాపుగా 20 పైగా సంస్థలు పోటీ పడ్డాయని కూడా చెప్పడం జరిగినది. అయితే దీనిలో భాగంగా మనకు చూసుకుంటే ఏంటి సార్ అంటే వ్యవసాయ ఉత్పత్తుల నుంచి విలువ ఆధారిత ఉత్పత్తుల కోసం ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలను ప్రోత్సహించడం జరుగుతుంది. చూడండి, మనకి ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలను కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్రోత్సహిస్తుంది. దానిలో భాగంగా మరోవైపు ఇంధన తయారీపైన కూడా దృష్టి పెట్టడం జరిగినది. అంటే ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు అనేవి ఉన్నాయి. దీనితో పాటు ఇంధన తయారీ పైన కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అనేది దృష్టి పెట్టడం జరిగింది. ఎందుకు సార్ అంటే ఇప్పుడు మనకి ప్రజెంట్ ఈ యొక్క పెట్రోల్లో చూసుకుంటే ఎంత శాతం ఇథనాల్ కలుపుతున్నారు సార్ అంటే పెట్రోల్లో ఎంత శాతం ఇథనాల్ కలుపుతున్నారంటే 10% కలుపుతున్నారు. దీనిని 2025-26 నాటికి 20% ఈ బయో ఇథనాల్ని పెట్రోల్లో పెంచాలనే ఉద్దేశంతో డైరెక్ట్గా ఇదేం చేయడం జరిగింది, లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. దానిలో భాగంగానే దేశవ్యాప్తంగా బయో ఇథనాల్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తుంది. అలాగా ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లతో పాటు ఈ యొక్క ఇంధన వాటిలో కూడా ప్రోత్సాహం చేయడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మనకి రాజమండ్రిలో అసాగో యూనిట్ శంకుస్థాపన కూడా చేయడం జరుగుతుంది. అసాగో యొక్క యూనిట్ని శంకుస్థాపన చేయడం జరిగినది. దానితో పాటు మనకి అసాగో, క్రిబ్కో అండ్ ఆవేష్ ఫుడ్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, ఈఈడి ప్యారీ, డోలాకోట్ అండ్ ఎకోస్టీల్, చోడవరం షుగర్ అండ్ రిచ్ గ్రీన్ అగ్రో, నితిన్ సాయి, గ్రేస్ వెంచర్ లాంటి 20 పైగా సంస్థలు ఈ 3,000 కోట్లతో పెట్టుబడి పెట్టడానికి ముందుకు రావడం జరిగినది. కాబట్టి కొంచెం జాగ్రత్త. మనకి ఇక్కడ నుంచి బయో ఇథనాల్ తయారు చేయడానికి వాడేది ఏంటి సార్ అంటే తీపి మొక్కజొన్నని వాడడం జరుగుతుంది.
ఓకే, ఈ మనకు ఆల్రెడీ ఇప్పుడు బయో ఇథనాల్ని పెట్రోల్ ఎంత శాతం వాడుతున్నారు సార్ అంటే 10%. అదే 2025-26 నాటికి ఎంత శాతం బయో ఇథనాల్ని వాడాలనుకుంటున్నారు? 20%. అయితే భారతదేశంలో మనకి ఒక ఏడాదికి దాదాపుగా మనకు చూసుకుంటే ఎంత కావాలి సార్ అంటే 3.1 ఇథనాల్ లీటర్ల అనేవి కావాలా మనకి, కోట్ల లీటర్లు అంటే 3.1 క్రోర్స్ లీటర్ బయో ఇథనాల్ అనేది అవసరం. అయితే ప్రస్తుతం ఆహార ధాన్యాల నుంచి 760 కోట్ల బయో ఇథనాల్ని తయారు అవ్వడం జరుగుతుంది. అంటే మనకి ఆల్రెడీ చెప్పాం పెట్రోల్లో 10% ఇథనాల్ ఉంది, దీన్ని ఎంత శాతం పెంచాలని చూస్తున్నారు? 20% పెంచాలని చూడడం జరుగుతుంది. అదే మనకి ప్రజెంట్ ఈ యొక్క ఆహార ధాన్యాల ద్వారా 760 కోట్ల బయో ఇథనాల్ తయారు చేస్తే 2025-26 నాటికి 1016 కోట్ల లీటర్ల అవసరం అవుతుందని అంచనా కూడా వేయడం జరిగినది మనకి. అయితే మనము ప్రతి సంవత్సరం కూడా ఎంత బయో ఇథనాల్ని దిగుమతి చేసుకుంటున్నాం సార్ అంటే 51,600 కోట్ల మేర విదేశీ మారక ద్రవ్యం ఖర్చు అవుతుంది ఈ యొక్క బయో ఇథనాల్ని దిగుమతి చేయడం కోసం అని చెప్పడం జరిగింది. డైరెక్ట్ ఎక్కడి నుంచి క్వశ్చన్, ఇటీవల బయో ఇథనాల్ ప్లాంట్ని ఎక్కడ ఏర్పాటు చేశారంటే చోడవరం. అయితే రోజుకు ఆంధ్రప్రదేశ్లో ఎన్ని బయో కిలోలీటర్ల ఈ యొక్క ఇంధనాన్ని ఉత్పత్తి చేయాలంటే 5,000. ఓకే, కాబట్టి కొంచెం జాగ్రత్త. ఏడాదికి ఎన్ని కోట్ల లీటర్లు అవసరం సార్ అంటే 3.1 కోట్ల లీటర్లు అవసరం. అయితే ప్రస్తుతం ఆహార ధాన్యాల నుంచి 760 కోట్ల లీటర్ల ఇథనాల్ ఉత్పత్తి అవుతుంది. అయితే మనకి ఎంతగా 2020-26 నాటికి బయో ఇథనాల్ ద్వారా తయారయ్యే ఇంధనాన్ని పెట్రోల్ ఎంత శాతం పెంచాలని చూస్తున్నారు? 20%. కొంచెం జాగ్రత్త, ఇక్కడ నుంచి క్వశ్చన్ పడడానికి ఆస్కారం ఉంది. ఓకే, దాని తర్వాత టమోటా చూడండి, ఇటీవల సామాన్య ప్రజల నుంచి ఉన్నత స్థాయి ప్రజల వరకు అందరినీ కూడా ఒక ఆట ఆడుకున్న ఈ యొక్క టమోటా చూసుకుంటే భారతదేశ వ్యాప్తంగా దీని యొక్క ఉత్పత్తి ఏ రాష్ట్రంలో ఎలాగ ఉంది ఏంటి అనేది ఒకసారి చూద్దాం. అంటే భారతదేశంలో టమోటా ఉత్పత్తిలో మొదటి రాష్ట్రం ఏది సార్ అంటే మధ్యప్రదేశ్ అనేది ఉండడం జరుగుతుంది. అయితే రెండవ స్థానంలో ఏ రాష్ట్రం సార్ అంటే కర్ణాటక, మూడవ స్థానంలో ఆంధ్రప్రదేశ్, నాలుగవ స్థానంలో గుజరాత్ అనే రాష్ట్రం ఉండడం జరుగుతుంది. అండ్ 5వ స్థానంలో ఒడిస్సా అనే రాష్ట్రం ఉండడం జరుగుతుంది. అంటే భారతదేశంలో ఈ టమోటా ఉత్పత్తిలో మధ్యప్రదేశ్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, ఒడిస్సా లాంటి రాష్ట్రాలలో మొదటి 5 స్థానాల్లో టమోటా ఉత్పత్తి అధికంగా ఉండడం జరుగుతుంది. అయితే దీంట్లో ఆంధ్రప్రదేశ్ అనేది టమోటా ఉత్పత్తిలో 3వ స్థానంలో ఉండడం జరుగుతుందిగా చెప్పవచ్చు. చూడండి, మనము ఈ యొక్క టమోటా రేట్ చూసుకుంటే జస్ట్ ఒక 15 days బ్యాక్ 300-400 రూపాయల వరకు టమోటా కొనుగోలు చేయడం జరిగింది. అంటే 100 రూపాయల నుంచి మొదలుకొని దాదాపుగా టమోటా గ్రేడింగ్ చూసి 400 రూపాయల వరకు కొనుగోలు చేయడం జరిగింది. అలాగా 2022-23 డేటా ప్రకారం టమోటా ఉత్పత్తిలో వరుసగా ఉన్న రాష్ట్రాలు ఇవి. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్ళిపోదాం. ఓకే, మనకి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అయిన కరెంట్ అఫైర్. మనకిది ఏంటి సార్ అంటే కర్నూలు జ్యుడిషియల్ సిటీ అంటే వచ్చే నెలలో లా యూనివర్సిటీ జగన్ చేతుల మీదుగా శంకుస్థాపన ఏర్పాట్లు. అండ్ అక్కడే హైకోర్టు అండ్ జ్యుడిషియల్ విభాగాలు, ట్రిబ్యునల్ కార్యాలయాలు. అండ్ కర్నూలులో హరితా భవన్ ప్రారంభోత్సవానికి ఈ యొక్క మంత్రి బుగ్గన్న హాజరవ్వడం జరిగింది, అంటే ఆర్థిక శాఖ మంత్రి. ఓకే, జ్యుడిషియల్ సిటీ ఏది సార్ మనకి? కర్నూలు. ఎందుకంటే ఈ కర్నూలులో మనకు చూసుకుంటే ఈ యొక్క జ్యుడిషియల్ హైకోర్టు, జ్యుడిషియల్ విభాగాలు, ట్రిబ్యునల్ ఏర్పాటు అవబోతున్నాయి. దాదాపుగా 250 ఎకరాలలో మనకి ఏం చేస్తారు సార్ అంటే జ్యుడిషియల్ అకాడమీని ఈ కర్నూలు జిల్లాలోని జగన్నాథ గట్టు పైన ఏర్పాటు చేయడం జరిగినది. ఓకే, దాదాపుగా మనకి 17 కోట్ల రూపాయలతో హరితా భవన్ ని కూడా
హరిత భవన్ ని కూడా ఈ కర్నూలులో కట్టడం జరిగింది. దీనిని ఈ యొక్క ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన్న ప్రారంభించడం జరిగినది. అండ్ ఈ జుడిషియల్ సిటీలో భాగంగా హైకోర్టుతో పాటు నేషనల్ లా యూనివర్సిటీ అండ్ జుడిషియల్ అకాడమీ వివిధ ట్రిబ్యునల్ను కర్నూలులో ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరిగినది. అంటే కర్నూలులో మనకి ఏమేమి ఏర్పాటు అవబోతున్నాయి సార్ అంటే మనకి హైకోర్టు అనేది ఏర్పాటు అవుతుంది. హైకోర్టు అనేది ఏర్పాటు అవ్వడం జరుగుతుంది. దాంతోపాటు నేషనల్ లా యూనివర్సిటీ కూడా ఏర్పాటు అవుతుంది. అండ్ దానితో పాటు జుడిషియల్ అకాడమీ కూడా ఇక్కడ ఏర్పాటు అవబోతుంది. ఎక్కడ సార్ మనకి ఈ యొక్క కర్నూలు జిల్లాలో. దీంతో పాటు కొన్ని రకాల ట్రిబ్యునల్ కూడా ఏర్పాటు అవుతాయి. కాబట్టి మనకి చూడండి 2019లో ఓకే 2019లో మన 2019 జనవరి 1న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అనేది ఏర్పాటైంది. ఎన్నవ హైకోర్టు సార్ అంటే 25వ హైకోర్టుగా అమరావతిలో ఏర్పాటు అవ్వడం జరిగింది. అయితే కర్నూలు రాజధానిగా చేయాలని చాలా రోజుల నుంచి మన రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. దానిలో భాగంగానే ఈ నెల మనకి ఇక్కడ చూసుకుంటే ఈ జుడిషియల్ అకాడమీని త్వరలో వచ్చే నెల అంటే సెప్టెంబర్లో ఈ హైకోర్టు అండ్ నేషనల్ లా యూనివర్సిటీ అండ్ జుడిషియల్ అకాడమీ శంకుస్థాపన అనేది చేస్తాము అని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగినది. కొంచెం జాగ్రత్త, ఇక్కడ నుంచి క్వశ్చన్ పడడానికి చేయడం జరుగుతుంది. దీంతో పాటు కరెంట్ అఫైర్తో లింకప్ చేసుకోండి. ఏంటి సార్ అంటే ఇటీవల పేపర్లెస్ కోర్ట్ పేపర్లెస్ కోర్ట్ అండ్ జుడిషియల్ అకాడమీలో ప్రారంభించారు. ఎక్కడ పేపర్లెస్ కోర్ట్ని డిజిటలైజేషన్ అండ్ పేపర్లెస్ కోర్ట్ని ఎక్కడ ప్రారంభించారు సార్ అంటే ఒడిస్సా స్టేట్లోని కటక్ ప్రాంతంలో ఉన్న జుడిషియల్ అకాడమీలో డివై చంద్రచూడ్ గారు ప్రారంభించారు. డిజిటలైజేషన్ అండ్ పేపర్లెస్ కోర్ట్ని ఒడిస్సా రాష్ట్రంలో ఉన్న కటక్ ప్రాంతంలో ఉన్న జుడిషియల్ అకాడమీలో డివై చంద్రచూడ్ గారు దీన్ని ప్రారంభించడం జరిగినది. ఓకే, దాన్ని కూడా లింకప్ చేసుకోండి మనకి ఇక్కడ నుంచి. దానితో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రధాన న్యాయమూర్తిగా ఇటీవల నియమించబడిన వ్యక్తి ఎవరు సార్ అంటే మనకి ధీరజ్ సింగ్ ఠాకూర్ అని కూడా చెప్పవచ్చు. ధీరజ్ సింగ్ ఠాకూర్, ఇది కూడా సేవ్ చేసుకోండి మనకి గతంలో జరిగిన కరెంట్ అఫైర్. ఈ హైకోర్టు అనేది 214 ఆర్టికల్ ప్రకారం ఏర్పాటు అవుతుంది. అదే మనకు హైకోర్టు అయితే 214 124 ఆర్టికల్ ప్రకారం అయితే సుప్రీంకోర్టు అండ్ 241 ప్రకారం అయితే ట్రిబ్యునల్ కేంద్ర పాలిత ప్రాంతాల్లో హైకోర్టు 241 ఆర్టికల్ ప్రకారం ఏర్పాటు అవుతాయి. సుప్రీంకోర్టు 124 అండ్ 214 హైకోర్టులు అండ్ 241 కేంద్ర పాలిత ప్రాంతాల్లో హైకోర్టులకు సంబంధించి ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్ళిపోదాం. ఈసీ అంటే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ నేషనల్ ఐకాన్గా సచిన్ టెండూల్కర్ని నియమించడం జరిగింది. అంటే సచిన్ టెండూల్కర్ని కొత్త ఇన్నింగ్ ప్రారంభించనున్నారు. దేశవ్యాప్తంగా ఎన్నికల్లో ఓటర్లను భాగస్వామ్యం చేసి వాళ్ళ యొక్క ఓటింగ్ శాతాన్ని పెంచాలనే ఉద్దేశంతో సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్ నేషనల్ ఐకాన్గా సచిన్ వ్యవహరించనున్నారుగా ప్రకటించడం జరిగింది. దీనికి సంబంధించి ఈ యొక్క కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ అయిన రాజు డుల్కర్ ఇతను రాజు ప్రకటించడం జరిగినది. అయితే సచిన్ టెండూల్కర్ 3 సంవత్సరాల పాటు కేంద్ర ఎన్నికల సంఘంతో ఒక ఒప్పందం కూడా కుదుర్చుకోవడం జరిగినది. మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అయినది మనకి ఇక్కడ. అంటే 2024లో మనకి కొన్ని రాష్ట్రాలతో పాటు అండ్ పార్లమెంట్ కూడా ఎన్నికలు జరుగుతుంది 2023-24లో. అయితే ఈ యొక్క సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఒక ఎన్నికల ఐకాన్గా నేషనల్ ఐకాన్గా ఎవరిని నియమించింది సార్ అంటే సచిన్ టెండూల్కర్ని నియమించడం జరిగినది. ఇతను ఈ యొక్క ఓటర్ల శాతాన్ని పెంచడం కోసం, ఓటర్లను భాగస్వామ్యం చేయడం కోసం, ఓటర్లకు అవగాహన కల్పించడం కోసం నేషనల్ ఐకాన్గా ఇతనికి నియమించారు. ఇతను 3 సంవత్సరాల కాలం పాటు ఇతను ఉండడం జరుగుతుంది. దానితో పాటు గతంలో 2019 ఈ యొక్క ఎలక్షన్ కమిషన్
ఈ ఎన్నికల ఐకాన్గా ఎవరు నియమించింది సార్ అంటే మనకి 2019లో ఓకే ఎంఎస్ ధోని గారిని అండ్ మనకి అమీర్ ఖాన్ బాలీవుడ్ నటుడైన అమీర్ ఖాన్ అండ్ బాక్సర్ అయిన మేరీ కోమ్ని గతంలో 2019లో నేషనల్ ఐకాన్గా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ అనేది నియమించడం జరిగింది. అంటే 2023-24 ప్రచారకర్త లేదా ఓటర్ల శాతం పెంచడానికి కోసం ఈ యొక్క నేషనల్ ఐకాన్గా ఎవరిని నియమించారు అంటే సచిన్ టెండూల్కర్ని నియమించడం జరిగింది. ఓకే, కాబట్టి కొంచెం జాగ్రత్త, మనకి ఇక్కడ నుంచి క్వశ్చన్ పడడానికి ఆస్కారం ఉంది. ఓకే, భారత రాజ్యాంగంలో మనకి 14వ భాగంలో 200 ఓకే మనకి 14వ భాగంలో 324వ ఆర్టికల్ నుంచి 329వ ఆర్టికల్ వరకు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ గురించి పూర్తిగా రాయబడి ఉంటుంది. అదే మనకి ఓటు హక్కుని వినియోగించుకునే ఆర్టికల్ ఏది సార్ అంటే 326 ఆర్టికల్. 326 ఆర్టికల్ ప్రకారం వయోజనులు అయిన ప్రతి ఒక్కరికి కూడా ఓటు హక్కును కల్పించడం జరుగుతుంది. దీనితో పాటు ఇటీవల సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఏం చేసింది సార్ అంటే ఓకే సంవత్సరంలో 4 సార్లు ఓటు హక్కును కొత్తగా ఎవరైతే ఈ యొక్క 18 నిండాయో వాళ్ళు ఓటు హక్కుని నమోదు చేసుకునే విధంగా ఇచ్చేయడం జరిగినది. కాబట్టి మనకి కొంచెం జాగ్రత్త ఇక్కడ నుంచి ఇచ్చేయడం జరుగుతుంది. అయితే ప్రతి సంవత్సరం కూడా జనవరి 25వ తారీఖుని ఓకే నేషనల్ ఓటర్స్ డేగా సెలబ్రేట్ చేస్తాం. జనవరి 25ని నేషనల్ ఓటర్స్ డేగా కూడా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఇది కూడా లింకప్ చేసుకోండి మనకి. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్ళిపోదాం. ఓకే, మనకు చూడండి భారతదేశంలో ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం ఏది సార్ అంటే గోవా. కామన్ సివిల్ కోడ్ అనే పేరుతో పిలుస్తాం. అయితే దీనికి సంబంధించి ఆర్టికల్ రావడం జరిగినది. అంటే గోవా అనే రాష్ట్రం భారతదేశంలో ఉమ్మడి పౌర స్మృతి లేదా మనము దీన్ని ఉమ్మడి పౌర స్మృతిని ఇచ్చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు పేర్కొనడం జరిగింది. ఇది దేశానికి ఒక గర్వకారణంగా చెప్పడం జరిగింది. అయితే మనకి కాస్మోపాలిటన్ సంస్కృతి కారణంగా గోవాలో మహిళలకు సమాన స్థాయి లభిస్తుంది అని చెప్పడం జరిగింది. 3 రోజుల పర్యటనలో భాగంగా ఈమె గోవాకు చేరుకోవడం జరిగింది. రాజ్ భవన్లో ఈమె దీనికి చెప్పడం జరిగింది. దాంతోపాటు అన్ని వర్గాలకు సంబంధించి స్త్రీ పురుషులు సమాన హక్కులు ఈ ఉమ్మడి పౌర స్మృతితోనే ఉన్నాయి అని చెప్పడం జరిగింది. గోవాలో దాదాపుగా 60% విద్యార్థినులు ఉద్యోగ రంగంలో ఉన్నారు అని చెప్పడం జరిగింది. అంటే దాదాపుగా 60% ఉమెన్స్ స్టూడెంట్స్ ఏ దాంట్లో మనకి ఈ యొక్క ఉద్యోగ అంటే ఎంప్లాయీస్గా ఉన్నారు అని కూడా చెప్పడం జరిగినది. ఓకే, దాని తర్వాత మనకి నెక్స్ట్ ఆర్టికల్ ఏంటి సార్ అంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. ఈ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చైర్పర్సన్గా ప్రకాష్ శ్రీవాస్తవ. ఎవరు సార్? ప్రకాష్ శ్రీవాస్తవ అనే వ్యక్తిని నియమించడం జరిగినది. అంటే ఈ యొక్క మాజీ చైర్మన్ అయిన జస్టిస్ ఏకే గోయల్ పదవి విరమణ చేసిన తర్వాత అతని ప్లేస్లో ప్రకాష్ శ్రీవాస్తవ అనే వ్యక్తి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ యొక్క చైర్మన్గా నియమితులవ్వడం జరిగినది ఇతను. అయితే 2008లో మధ్యప్రదేశ్ హైకోర్టుగా పనిచేయడం జరిగినది. అండ్ జనవరి 15, 2010 నుంచి శాశ్వత న్యాయమూర్తిగా కూడా కొనసాగాడు మధ్యప్రదేశ్లో. దానితో పాటు మనకి ఈ యొక్క నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ యాక్ట్ 2010లో చేయడం జరుగుతుంది. ఓకే, జాతీయ హరిత ట్రిబ్యునల్ చట్టం 2010లో చేయడం జరిగింది. ప్రజెంట్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చైర్మన్ ఎవరు సార్ అంటే ప్రకాష్ శ్రీవాస్తవ అనే వ్యక్తి ఉండడం జరుగుతుంది. కొంచెం జాగ్రత్త సేవ్ చేసుకోండి. ఓకే, మనకి ఇక్కడ నుంచి క్వశ్చన్ పడడానికి ఆస్కారం ఉంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్ళిపోదాం. ఓకే, తొలిసారిగా ట్రాన్స్జెండర్కు ఏంటి సార్ అంటే పీజీ మెడికల్ సీట్. చాలా ఇంపార్టెంట్ నాన్న. గతంలో తమిళనాడు రాష్ట్రం నుంచి
మొదటి ట్రాన్స్జెండర్ ఎస్ఏ అనే వాళ్ళని చూసాం మనం 2021-22లో. దాని తర్వాత మనకి ఓకే మనకి చూసుకుంటే ఓ ట్రాన్స్జెండర్ వైద్య విద్యలో తొలిసారిగా పీజీ మెడికల్ సీట్, అంటే ఒక ట్రాన్స్జెండర్ పీజీ మెడికల్ సీట్ను సాధించడం జరిగినది. ఈమె కూడా తొలి ట్రాన్స్జెండర్గా చెప్పడం జరుగుతుంది. ఓకే, దాని తర్వాత మనకి ఈమె ఖమ్మం వాసి డాక్టర్ రుతుపాల్ జాన్ ఓ అనాథ అయినప్పటికీ, ఎవరు సార్ మనకి డాక్టర్ రుతుపాల్ జాన్ ఓ. ఈమె ఒక అనాథ అయినప్పటికీ ఎంతో పట్టుదలతో చదువుకోవడం జరిగినది. దానితో పాటు ఈ రుతుపాల్ జాన్ అనే ఆమె పీజీ మెడికల్ సీట్ అనేది సాధించడం జరిగినది. ఈమె చాలా మందికి ఒక స్ఫూర్తిదాయకంగా నిలవడం జరిగింది. ఓకే, మొట్టమొదటి పీజీ మెడికల్ సీట్ను సాధించిన ట్రాన్స్జెండర్ ఎవరు సార్ అంటే రుతుపాల్ జాన్ ఓ. ఓకే, ఇక్కడ నుంచి క్వశ్చన్ పడడానికి ఆస్కారం ఉంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్ళిపోదాను. అండ్ మొదటి ప్రాధాన్యత అమెరికాకి. ఇటీవల మనము తరచుగా కరెంట్ అఫైర్లో చూస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగా చూడండి, భారతదేశం నుంచి పౌరసత్వం వదులుకుంటున్న వారి గమ్యస్థానం అగ్రరాజ్యంలో ఏ దేశం ఉంది సార్ అంటే ఇటీవల చూడండి మనకి ఈ యొక్క కేంద్ర విదేశాంగ మంత్రి అయిన ఎస్ జైశంకర్ గారు ఏం చెప్పారు సార్ అంటే ఇటీవల భారతదేశం నుంచి పౌరసత్వం వదులుకున్న వారు దాదాపుగా 17 లక్షల మంది ఉన్నారు. దాని తర్వాత 2019 తర్వాత కరోనా తర్వాత చాలా మంది పౌరసత్వాన్ని వదులుకున్నారు అని చెప్పడం జరిగింది. ఓకే, దానిలో అత్యధికంగా ఎక్కడికి వెళ్తున్నారంట, ఈ యొక్క మొదటి ప్రాధాన్యత ఎక్కువగా ఈ వలసలు వెళ్ళేవారు, పౌరసత్వం వదులుకునేవారు యుఎస్ఏకి మొదటి స్థానంలో వెళ్ళడం జరుగుతుంది. రెండవ స్థానంలోకి ఏ దేశానికి వెళుతున్నారు సార్ అంటే కెనడా దేశానికి వెళ్ళడం జరుగుతుంది. మూడవ స్థానంలో ఆస్ట్రేలియా అనే దేశానికి వెళ్ళడం జరుగుతుంది. నాలుగవ స్థానంలో యునైటెడ్ కింగ్డమ్ అనే దేశానికి వెళ్ళడం జరుగుతుంది. అంటే భారతదేశం నుంచి పౌరసత్వం వదులుకున్న వాళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్తున్నారు సార్ అంటే యుఎస్ఏ, కెనడా అండ్ ఆస్ట్రేలియా, యునైటెడ్ కింగ్డమ్కి వెళ్ళడం జరుగుతుంది. దానిలో భాగంగా మనకి పౌరసత్వాన్ని వదిలేసి విదేశాల్లో స్థిరపడిన వాళ్ళకు సంబంధించి చూసుకుంటే మనకి ఓకే 2011 నుంచి 2022 వరకు, ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా సార్ మనకి 2011 నుంచి 2022 వరకు 1.75 లక్షలు, అంటే దాదాపుగా 17 లక్షల మందికి పైగా 1.75 crores మంది మనకి ఎక్కడికి వెళ్ళారని చెబుతుంది. 1.5 కోట్ల మంది విదేశాలకు వెళ్ళి స్థిరపడ్డారు. దాంట్లో మొదటి స్థానంలో మనకి యుఎస్ఏ, కెనడా, ఆస్ట్రేలియా అండ్ యునైటెడ్ కింగ్డమ్ అనేవి ఉండడం జరుగుతుంది. అండ్ ఇటీవల మనకు చెప్పుకోవడం జరిగింది. అయితే దీంట్లో భాగంగా మనకు చూసుకుంటే ఓకేనా, అయితే దీంట్లో చూసుకుంటే మనకి గడిచిన దశాబ్ద కాలంలో భారతదేశాన్ని పౌరసత్వం వదులుకొని ఎన్ని దేశాలలో కొత్తగా పౌరసత్వం పొందారు సార్ అంటే మొత్తం 165 దేశాలలో భారతీయులు పౌరసత్వం పొందడం జరిగింది. దాంట్లో అత్యధికంగా యుఎస్ఏ, కెనడా, ఆస్ట్రేలియా, యునైటెడ్ కింగ్డమ్కి వెళ్ళడం జరిగినది. అత్యధికంగా ఈ 165 దేశాల్లో 40% ఈ యుఎస్ఏలోని స్థిరపడడం జరిగినదిగా చెప్పవచ్చు మనకి. ఓకే, ఇలాగా ఇచ్చేయడం జరుగుతుంది. అయితే పౌరసత్వం వదులుకున్న వారిలో చూసుకుంటే మనకి ఓకే భారతదేశం, చైనా పౌరసత్వం అండ్ నేపాల్ పౌరసత్వం అండ్ శ్రీలంక పౌరసత్వాన్ని తీసుకోవడం జరిగింది. మనకి భారతదేశం వదులుకున్న వారు ఈ యొక్క మనం చూసుకుంటే గత 5 ఏళ్లలో చైనా పౌరసత్వాన్ని ఒక 2442 మంది అండ్ నేపాల్ పౌరసత్వాన్ని 128 మంది అండ్ శ్రీలంక పౌరసత్వాన్ని 106 మంది అండ్ పాకిస్తాన్ పౌరసత్వాన్ని 69 మంది ఇచ్చేయడం జరిగింది. కాబట్టి ఇదల్లా మనకు చూడండి చాలా ఇంపార్టెంట్ అయిన ఆర్టికల్. ఎందుకంటే భారతదేశం నుంచి పౌరసత్వం వదులుకున్న వాళ్ళు 40% మంది యుఎస్ఏలోనే స్థిరపడుతున్నారు. ఓకే, ఇటీవల భారతదేశం నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయిన వాళ్ళు, ఆంధ్రప్రదేశ్ నుంచి విదేశాల్లో స్థిరపడిన వాళ్ళు
9,000 మంది ఉన్నారు. అదే మనకి ఎక్కడ సార్ అంటే తెలంగాణ రాష్ట్రానికి విషయానికి వస్తే 13,000కు పైగా పౌరసత్వాన్ని, విదేశీ పౌరసత్వాన్ని తీసుకోవడం జరిగింది. ఓకే, రెండు కూడా లింకప్ చేసుకోండి, ఇక్కడ నుంచి క్వశ్చన్ పడడానికి ఆస్కారం ఉంది. ఓకే, నెక్స్ట్ భవిష్యత్తు దిక్సూచి అండ్ బ్రిక్స్. చూడండి, మనకి బ్రిక్స్ సదస్సులు, బ్రిక్స్ దేశ సదస్సు అనేది జరుగుతుంది. అయితే మనకి దీనికి సంబంధించిన ఆర్టికల్ ఒకసారి చూద్దాం నాన్న. ఓకే, ఈ యొక్క బ్రిక్స్ దేశ సదస్సు ఎన్నవ సదస్సు సార్ అంటే 15వ బ్రిక్స్ సదస్సు ఇది. ఓకే, మనకి బ్రిక్స్ సదస్సు మనకి ఉండడం జరుగుతుంది 15వది. ఎక్కడ సార్ అంటే జోహాన్స్బర్గ్. ఎక్కడ జరిగింది సార్ ఇది అంటే జోహన్నస్ బర్గ్ అనే ప్రాంతంలో జరగడం జరిగింది. అయితే దీనికి సంబంధించి మనకి ఈ దక్షిణాఫ్రికా రాజధాని జోహాన్స్బర్గ్లో ఇచ్చేయడం జరిగింది. దీనికి సంబంధించి బ్రెజిల్ అధ్యక్షుడు లూయిస్ లాలుడా దా సిల్వా, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ అండ్ సౌత్ ఆఫ్రికా అధ్యక్షుడు రామ్ ఫోసా అండ్ భారత ప్రధాని నరేంద్ర మోడీ అండ్ రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ వీళ్ళు సమావేశం అవ్వడం జరిగింది. దానితో పాటు దీంట్లో ప్రకటించినది భారతదేశ ప్రధాని ఏమని ప్రకటించాడంటే, ఓకే, త్వరలో భారతదేశం $5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతుందని ప్రకటించారు. త్వరలో $5 ట్రిలియన్ ఎకానమీ సిస్టంగా ఇండియా అనేది అవతరించబోతుంది అని ప్రకటించడం జరిగినదిగా చెప్పడం జరుగుతుంది మనకి ఇది. ఓకే, కాబట్టి మనకి 2019 తర్వాత ఓకే 2019 తర్వాత ప్రత్యక్షంగా జరిగిన మొదటి బ్రిక్స్ సదస్సుగా చెప్పవచ్చు. అంటే 2019 తర్వాత మనకి COVID-19 రావడము, ఈ యొక్క వర్చువల్గా సమావేశాలు జరిగాయి. అయితే 2019 తర్వాత 2023లో తొలిసారిగా ఈ యొక్క సమావేశం అనేది జరగడం జరిగిందిగా కూడా చెప్పడం జరుగుతుంది మనకి. కొంచెం జాగ్రత్త, ఇక్కడ నుంచి మనకి కరెంట్ అఫైర్ అనేది పడడం జరుగుతుంది ఖచ్చితంగా. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్ళిపోదాం. ఓకే, ప్రపంచానికి గ్రోత్ ఇంజన్గా భారత్. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్ అయినది. ఓకే, రాబోయే రోజుల్లో ప్రపంచానికి భారతదేశం గ్రోత్ ఇంజన్గా మారబోతుందని నరేంద్ర మోడీ గారు ప్రకటించడం జరిగింది. ఎక్కడ సార్ అంటే బ్రిక్స్ దేశ సమావేశంలో దీన్ని ప్రకటించడం జరిగింది. అంటే దక్షిణాఫ్రికాలోని జోహన్నస్బర్గ్ అనే దగ్గర మనకి బ్రిక్స్ దేశ సమావేశాలు జరిగాయి కదా. ఎన్నవది సార్ అంటే 15వ బ్రిక్స్ దేశ సమావేశాలు జరిగాయి కదా. దానిలో భాగంగా ఈ యొక్క గ్రోత్ ఇంజన్గా భారతదేశం ఉండబోతుంది అని నరేంద్ర మోడీ గారు ప్రకటించడం జరిగినది. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్ అయినది. దాని తర్వాత మనకి నెక్స్ట్ ఒక వ్యాధికి సంబంధించి సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో రావచ్చు. అండ్ ఎస్ఐ కానిస్టేబుల్ కూడా ఇంపార్టెంటే. అయితే 2050 నాటికి 100 కోట్ల మంది ఎంత వస్తారు మనకి 100 కోట్ల మంది కీళ్ళ వ్యాధి గురవుతారు అని ప్రకటించడం జరిగింది. ఓకే, కీళ్ళ వ్యాధికి గురవుతారు అని ప్రకటించడం జరిగినది మనకి. అంటే దాదాపుగా 100 కోట్ల మంది ఈ యొక్క ఇచ్చేవుతారు అని ప్రకటించడం జరిగింది. అయితే మనకి లునెట్స్ రెమటాలజీ జనరల్లో ప్రచురితమైన పరిశోధన పత్రం చెబుతుంది. ఓకే, లానెట్స్ రుమటాలజీ జనరల్స్లో ఒక న్యూస్ పేపర్లో భాగంగా ఇచ్చేశారు. అయితే మనకి 30 ఏళ్ళ లేదా అంతకంటే మించిన వారిలో 15% మంది ఈ యొక్క సమస్యతో బాధపడుతున్నారు. అంటే 30 సంవత్సరాల కంటే ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు 30 సంవత్సరాల కంటే ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు 15% మంది ఈ కీళ్ళ సమస్యతో బాధపడుతున్నారు. అయితే 1990 నుంచి 2020 మధ్య కాలానికి 200 దేశాల నుంచి సేకరించిన అధ్యయనంలో భాగంగా రూపొందించడం జరిగింది. అయితే 1990లో 25.60 కోట్ల మంది ఈ యొక్క కీళ్ళ వ్యాధిని బారి పడితే 2020 నాటికి 59.50 కోట్ల మంది ఈ యొక్క కీళ్ళ సమస్యతో బాధపడుతున్నారని చెప్పడం జరిగింది. అదే 2050 నాటికి
100 కోట్ల మంది ఈ కీళ్ళ వ్యాధితో బాధపడతారని కూడా చెప్పడం జరిగినది. అంటే మనకి ప్రజెంట్ 30,000 కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు 15% కీళ్ళ వ్యాధితో బాధపడుతున్నారు ప్రపంచవ్యాప్తంగా. 1990లో కీళ్ళ వ్యాధితో బాధపడుతున్న వారు 25.60, 2020లో 59.50, అంటే ఇది 2050 నాటికి 100 కోట్ల మంది కీళ్ళ వ్యాధితో బాధపడతారని అధ్యయనంలో తెలియజేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ కరెంట్ ఎవరికి వెళ్ళిపోదాం. ఓకే, సింగపూర్ అధ్యక్ష వ్యక్తులు విభాగాల్లో భాగంగా కరెంట్ అఫైర్లో భాగంగా మనకి రావడానికి ఛాన్సెస్ ఉంది నాన్న. ఇటీవల సింగపూర్లో అధ్యక్ష ఎన్నికలు అనేవి జరిగాయి. ఈ సింగపూర్ అధ్యక్ష ఎన్నికలలో మనకి భారత సంతతికి చెందిన ధర్మన్ షణ్ముగ రత్నం, ఎవరు సార్ అంటే ధర్మన్ షణ్ముగ రత్నం అనే వ్యక్తి పోటీ పడుతున్నారు. సెప్టెంబర్ 1న జరగనున్న ఈ యొక్క ఎన్నికల అభ్యర్థిగా సింగపూర్ అధ్యక్ష ఎన్నికల కమిటీ మంగళవారం ప్రకటించడం జరిగినది. ఓకే, అయితే 66 ఏళ్ళున్న షణ్ముగ రత్నం చైనా సంతతికి చెందిన దిన్ కాంగ్ అండ్ తన్ కింగ్ లాయన్తో పోటీ పడనున్నారు. అయితే మనకి ఇదల్లా అవసరం లేదు. సింగపూర్ అధ్యక్ష ఎన్నికలలో ఎవరు పోటీ చేయనున్నారు భారతీయ సంతతికి చెందిన వ్యక్తి అంటే ధర్మన్ షణ్ముగ రత్నం. ఓకే, అండ్ ఇంకోటి చూసుకుంటే మనకి పార్లమెంటరీ ఓటింగ్లో నిర్ణయాత్మకమైన విజయంతో మనకి గెలుపొందిన వ్యక్తి చూద్దాం ఒకసారి. అండ్ థాయిలాండ్ కొత్త ప్రధానమంత్రిగా ఎవరు సార్ అంటే సెట్టా తావిసిన్. ఓకే, థాయిలాండ్ కొత్త ప్రధానమంత్రిగా సెట్టా తావిసిన్ అనే వ్యక్తి గెలుపొందడం జరిగింది. 2/3 వంతు మెజార్టీతో గెలుపొందడం జరిగినది. కొంచెం జాగ్రత్త, ఇక్కడ నుంచి క్వశ్చన్ పడడానికి ఆస్కారం ఉంది వ్యక్తులు విభాగాల్లో భాగంగా. ఓకే, కాబట్టి మనకి థాయిలాండ్ అంటే తెల్ల ఏనుగుల దేశం అంటుంటాం కదా అది. అండ్ దాని తర్వాత కంబోడియా దేశంలో ప్రధానిగా ఒక వ్యక్తి నియమించబోతున్నారు. కంబోడియా పార్లమెంట్ కూడా ఆమోదించింది. కంబోడియా ప్రధానమంత్రిగా మనకి ఎవరు సార్ అంటే హన్ మనేట్ అనే వ్యక్తి కంబోడియా ప్రధానమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టనున్నారు. ఆ కంబోడియా పార్లమెంట్ ఆమోదించడం జరిగినది. ఓకే, కొంచెం జాగ్రత్త, ఇక్కడ నుంచి క్వశ్చన్ పడవచ్చు. నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్ళిపోదాం. పసిఫిక్లో అణు అలజడి చాలా ఇంపార్టెంట్ అయినది. ఎన్రోల్మెంట్లో భాగంగా ఇక్కడ నుంచి క్వశ్చన్ పడడానికి ఆస్కారం ఉంది. ఎన్రోల్మెంట్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్లో భాగంగా ఇది అవుతుంది. అంటే మనకి జపాన్లోని ఫ్యుకుషిమా అణు ప్లాంట్ నుంచి సముద్రాలకి వ్యర్థాలను విడుదల చేయాలని జపాన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి ఈ జపాన్ చుట్టూ ఉన్న దేశాలు అభ్యంతరం కూడా తెలియజేయడం జరిగింది. అయితే మనకి 2011 మార్చి 11న జపాన్లో అతిపెద్ద తీవ్రమైన భూకంపం రావడం జరిగింది. ఈ భూకంపం కారణంగా జపాన్లోని ఫుకుషిమా అణు రియాక్టర్ అనేది చాలా దెబ్బతినడం జరిగింది. అయితే ఈ యొక్క దెబ్బతిన్న తర్వాత దీంట్లో ఉన్న వ్యర్థ జలాలను అలాగే స్టోర్ చేయడం జరిగింది. ఈ వ్యర్థ జలాలను పసిఫిక్ మహాసముద్రంలో విడుదల చేయాలని చూస్తుంది. అంటే దాంట్లో ఉన్న వ్యర్థ జలాలన్నీ కూడా విడుదల చేసి దాన్ని మూసివేయచ్చు అని చెప్పడం జరిగింది. దీనిని జపాన్ ప్రధానమంత్రి అయిన ఫుమియో కిషిదా తెలియజేయడం కూడా జరిగింది. ఓకే, దీనికి సంబంధించి మనకి ఈ వ్యర్థాలను బయటికి వదిలితే పర్యావరణం నష్టంతో పాటు ఆ యొక్క పసిఫిక్ మహాసముద్రంలో ఉండే జీవరాశులు కూడా చనిపోవడం జరిగింది. దాదాపుగా జపాన్ దగ్గర 13.4 లక్షల టన్నుల వ్యర్థాలు ఉన్నాయి. వీటిని దశల వారీగా సముద్రంలోకి విడుదల చేస్తారు. అలా విడుదల చేయాలంటే దాదాపుగా 30 సంవత్సరాల సమయం పడుతుంది. అంటే దాదాపుగా 13.4 లక్షల టన్నుల వ్యర్థాలు ఉంటే వాటిని సముద్రంలో విడుదల చేయడానికి 30 సంవత్సరాలు పడుతుంది. దీనికి సంబంధించి మనకి ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ యొక్క అనుమతి కూడా జపాన్ తీసుకోవడం జరిగింది. ఏది సార్ మనకి ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ యొక్క అనుమతి కూడా తీసుకోవడం జరుగుతుంది.
ఇక్కడ నుంచి మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్లో ఏం అడుగుతాడంటే, ఇటీవల ఏ దేశం పసిఫిక్ మహాసముద్రంలో వ్యర్థాలను విడుదల చేయాలని ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ దగ్గర ఆమోదం పొందింది? జపాన్ దేశం. అయితే జపాన్లోని ఏ అణు రియాక్టర్ నుంచి వ్యర్థాలను పసిఫిక్ మహాసముద్రంలో విడుదల చేయనున్నారు? లేదా జపాన్ దగ్గర వ్యర్థాలు ఎన్ని లక్షల టన్నులు ఉన్నాయి? ఇవి విడుదల చేయడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది? ఇలాంటి క్వశ్చన్ కూడా పడడానికి ఆస్కారం ఉంది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం నాన్న. ఓకే, ఒక ప్రపంచంలోనే అగ్రగామి దేశం ఓకే ఈ యొక్క అమెరికా. ఈ అమెరికా 2024లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు అనేవి జరగనున్నాయి. ఈ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా పోటీ పడనున్నారు. మొత్తం 8 మంది పోటీ పడనున్నారు. ఓకే, మొత్తం 8 మంది పోటీ పడనున్నారు. దాంట్లో భాగంగా మనకి టిమ్ స్కాట్ ఓకే దక్షిణ కరోలినా సెనేటర్, అండ్ రెండో వ్యక్తి డిశాంటిస్ ఫ్లోరిడా గవర్నర్, అండ్ నిక్కీ హేలీ ఐక్యరాజ్య సమితిలో అమెరికా మాజీ రాయబారి. నిక్కీ హేలీ భారత సంతతికి చెందిన ఓకే ఇండియన్ ఆరిజిన్ అని కూడా చెప్పవచ్చు. ఓకే, భారత సంతతికి చెందిన. అండ్ వివేక రామస్వామి, ఇతను కూడా భారత సంతతి వ్యాపారవేత్త అని కూడా చెప్పడం జరుగుతుంది మనకి. అండ్ దాని తర్వాత మనకి క్రిస్ క్రిస్టీ న్యూజెర్సీ మాజీ గవర్నర్, అండ్ మైక్ పెన్స్ మాజీ అధ్యక్షుడు, అండ్ డౌ బర్గమ్ నార్త్ డకోటా గవర్నర్, అండ్ అసా ఆచిన్సన్ అర్కనస్ మాజీ గవర్నర్ అనేది కూడా ఉండడం జరుగుతుంది. అంటే దీనితో పాటు ట్రంప్ కూడా పోటీలో ఉండడం జరుగుతుంది. అంటే 2024 ఈ యొక్క అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మొత్తం 9 మంది పోటీ చేయనున్నారు అని చెప్పడం జరుగుతుంది. మనకి కొంచెం జాగ్రత్త నన్ను ఇక్కడ నుంచి కరెంట్ అఫైర్లో మనకి రావడానికి ఆస్కారం ఉండడం జరుగుతుంది. కాబట్టి మనకి రిపబ్లిక్ పార్టీ అభ్యర్థిగా ట్రంప్ నాకు మద్దతులు అవుతుంది అని కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటికే మొత్తం 9 మంది వచ్చారు. కొంచెం జాగ్రత్త. ఓకే, మనకి కరెంట్ అఫైర్లో రావడానికి ఛాన్సెస్ ఉన్న ప్రాంతం. నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్ళిపోదాం. ఓకే, హిమాచల్ ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్లో భాగంగా ఎవరిని చేర్చింది సార్ అంటే మనకి ఓకే పారిశుద్ధ్య కార్మికులను కూడా చేర్చడం జరిగింది. ఆయుష్మాన్ భారత్లో భాగంగా ఈ యొక్క పారిశుద్ధ్య కార్మికులను కూడా చేర్చడం జరిగినది. దీనికి హిమాచల్ క్యాబినెట్ ఓకే ఆమోదించడం కూడా జరగడం జరిగింది. అయితే హిమాచల్ ప్రదేశ్లోని స్వర్ణ జయంతి ఎనర్జీ పాలసీ 40 సంవత్సరాల కాలానికి కూడా ఈ యొక్క ఒక ఒప్పందం జరిగింది కూడా చెప్పవచ్చు. డైరెక్ట్ ఇక్కడ నుంచి క్వశ్చన్ ఎలా అడుగుతారు సార్ అంటే, ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ఈ పారిశుద్ధ్య కార్మికులను ఈ యొక్క ఆయుష్మాన్ భారత్లో చేర్చింది? ఓకే, హిమాచల్ స్టేట్. ఓకే, దాని తర్వాత మనకి నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఏంటి సార్ అంటే దుబాయ్. ఓకే, దుబాయ్లో జరిగిన ప్రపంచ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్ ప్రారంభ రోజునే భారతదేశం 2 పతకాలను కైవసం చేసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా ఒక ప్రారంభ రోజున హనీ దాబాస్ బంగారు పతకాన్ని చేజిక్కించుకోవడం, అండ్ రాహుల్ జోగ్రాయియా 72 కేజీల జూనియర్ విభాగంలో రజత పతకాన్ని సాధించడం జరిగినది. అయితే భారతదేశం నుంచి 21 అథ్లెటిక్ ప్రపంచ పారా పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో పాల్గొంటున్నారు. అంటే ఇక్కడ మన భారతీయులు ఎంతమంది పాల్గొంటున్నారు సార్ అంటే మొత్తం 21 మంది పాల్గొంటున్నారు. దుబాయ్లో జరిగే పారా పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్ దాంట్లో మనకు తొలి రోజే 2 పతకాలు రావడం కూడా జరిగినది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం నాన్న. ఇండియన్ నేవీ షిప్. ఓకే, ఇండియన్ నేవీ షిప్కి సంబంధించి మనకి ఇండియన్ నేవీ షిప్ సంబంధించి సునయన 21 ఆగస్టు 2023 దక్షిణాఫ్రికాలోని డర్బన్ అనే నౌకాశ్రయానికి చేరుకుంది. ఓకే, భారతదేశానికి చెందిన ఏది సార్ అంటే సునాయన ఇక్కడ మనకి డర్బన్ దక్షిణాఫ్రికాలోని డర్బన్ నౌకాశ్రయానికి చేరడం జరిగింది. అయితే దక్షిణాఫ్రికా నావికా షిప్
ఓకే, SAS కింగ్ సెకుఖునే వన్తో ప్యాసేజ్ వ్యాయామంలో భాగంగా ఈ యొక్క సునాయన వెళ్ళడం జరిగింది. దీనితో పాటు భారత్కి సౌత్ ఆఫ్రికాకి మధ్య 30 సంవత్సరాల దౌత్య సంబంధాలు కూడా భాగస్వామ్యం చేయడానికి వెళ్ళడం జరిగింది. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్ళిపోదానన్న. ఇండియన్ కోస్ట్ గార్డ్, ఓకే, ఇండియన్ కోస్ట్ గార్డ్ మరియు ఫిలిప్పైన్స్ కోస్ట్ గార్డ్ మధ్య ఒక ఒప్పందం లేదా ఒక అవగాహన ఒప్పందం అనేది జరిగింది. ఏంటి సార్ అంటే మనకి సముద్ర సహకారం కోసం, ఓకే, ఇండియన్ కోస్ట్ గార్డ్ మరియు అండ్ ఫిలిప్పైన్స్ కోస్ట్ గార్డ్ మధ్య సహకార ఒప్పందం అనేది జరగడం జరిగింది. ఈ రెండు దేశాల మధ్య సహకార ఒప్పందం అనేది జరగడం జరిగింది. దానిలో భాగంగా ఇది మొదటి ద్వైపాక్షిక సమావేశం అని కూడా చెప్పవచ్చు మనకి ఇదిన. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్ అయినది మనకి ఇదిన. ఓకే, కొంచెం జాగ్రత్తగా ఇచ్చేయండి. ఇటీవల ఇండియన్ కోస్ట్ గార్డ్ ఏ దేశ కోస్ట్ గార్డ్తో మనకి ఒప్పందం చేసుకుంది సార్ అంటే ఫిలిప్పైన్ దేశంతో ఈ యొక్క ఒప్పందం చేసుకోవడం జరిగింది. దానితో పాటు మనకి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన కరెంట్ అఫైర్ మనకి ఓకే చాలా చాలా ఇంపార్టెంట్ అయినది. రీజనల్ కరెంట్ అఫైర్లో భాగంగా అడగడానికి ఛాన్సెస్ ఉన్న వన్ ఆఫ్ ద ఏరియా మనకి ఏంటి సార్ అంటే సింగపూర్లో, ఓకే, సింగపూర్లో ఇంటర్నేషనల్ మ్యాథ్ ఒలింపియాడ్ ఛాలెంజ్లో తిరుపతి జిల్లాకు చెందిన ఒక బాలుడు పతాకాన్ని సాధించడం జరిగింది. అది ఏ పతాకం సార్ అంటే రజత పతాకం. మొత్తం కూడా భారతదేశం నుంచి 23 మంది ఈ ఒలింపియాడ్కి వెళితే దానిలో రాజా అనిరుద్ధ్ ఒక్కరే ఈ యొక్క సింగపూర్లో జరిగిన ఇంటర్నేషనల్ మ్యాథ్ ఒలింపియాడ్ ఛాలెంజ్లో రజత పథకాన్ని సాధించడం జరిగినది. చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి మనకి క్వశ్చన్ పడడానికి ఆస్కారం ఉంది. దీనిలో మొత్తం 32 దేశాల నుంచి 2000 మంది పాల్గొన్నారు. దీంట్లో భారతదేశం నుంచి 23 మంది వెళితే దాంట్లో ఆంధ్రప్రదేశ్ చెందిన తిరుపతి జిల్లాకు చెందిన రాజా అనిరుద్ధ్ అనే వ్యక్తి మాత్రమే ఈ యొక్క రజత పతాకాన్ని సొంతం చేసుకోవడం జరిగినది. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్ళిపోదాం. భారతదేశం మరియు బంగ్లాదేశ్ మధ్య 14వ జాయింట్ గ్రూప్ ఆఫ్ కస్టమ్స్ సమావేశం అనేది జరగడం జరిగింది. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్. ఇటీవల మనకి చూడండి కొన్ని సమావేశాలకు సంబంధించి SI కానిస్టేబుల్ అండ్ గ్రూప్స్లలో అడగడం జరిగినది మనకి. ఓకే, కాబట్టి ఒకసారి చూద్దానన్న మనకి భారతదేశం మరియు బంగ్లాదేశ్ల మధ్య ఎన్నవ జాయింట్ గ్రూప్ ఆఫ్ కస్టమ్స్ అనేది జరిగింది సార్ అంటే 14వ జాయింట్ గ్రూప్ సమావేశం అనేది జరగడం జరిగింది. ఎక్కడ జరిగింది సార్ అంటే న్యూఢిల్లీలో జరగడం జరిగినది మనకి అని చెప్పవచ్చు. ఓకే, ఎక్కడ జరిగింది సార్ మనకి న్యూఢిల్లీలో జరగడం జరిగిందిగా చెప్పవచ్చు మనకి. అయితే పశ్చిమ బెంగాల్, అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరం రాష్ట్రాల ఈ యొక్క బంగ్లాదేశ్ అండ్ భారత్ సరిహద్దులో ఉండే ఈ రాష్ట్రాల మధ్య 62 ల్యాండ్ కస్టమ్స్ స్టేషన్లు ఉండడం జరుగుతుంది. దీంట్లో భాగంగా వీటిని ఏర్పాటు చేయాలని ఇచ్చేయడం జరిగింది. కాబట్టి భారతదేశానికి బంగ్లాదేశ్ మధ్య ఎన్నవ జాయింట్ గ్రూప్ ఆఫ్ కస్టమ్స్ సమావేశం జరిగిందంటే 14వది. ఓకే, నెక్స్ట్ మనకు చూద్దాం 4వ G20 కల్చర్ వర్కింగ్ గ్రూప్ అనేది మనకి భారతదేశంలోని ఉత్తరప్రదేశ్లో ఉన్న వారణాసిలో ఈ నెల 23 నుంచి 25 వరకు ఈ యొక్క సమావేశాలు నిర్వహించనున్నారు. 4వ G20 కల్చర్ వర్కింగ్ గ్రూప్ సమావేశం ఎక్కడ వారణాసిలో జరగనుంది అని చెప్పడం జరుగుతుంది. ఈ సమావేశానికి భారతదేశంతో పాటు అంతర్జాతీయ దేశాలకు చెందిన ప్రతినిధులు కూడా హాజరవ్వడం జరుగుతుంది. అయితే ఈ సమావేశంలో విభిన్న సంస్కృతులు, విభిన్న వర్గాలకు సంబంధించిన శాంతియుత సహజీవనం ఆధారంగా ఈ యొక్క బహుపాక్షికత పైన భారతదేశం ఈ సమావేశాన్ని నిర్వహించనుంది. అయితే మనకి ఈ వారణాసి అంటేనే మనకి టెంపుల్ సిటీ అనే పేరుతో పిలవడం జరుగుతుంది. టెంపుల్ సిటీ ఏది సార్ భారతదేశంలో అంటే వారణాసి. ల్యాండ్ ఆఫ్ టెంపుల్ ఏది సార్ అంటే తమిళనాడు రాష్ట్రం అని కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్త మనకి.
ఓకే, ఇక్కడ నుంచి క్వశ్చన్ పడడానికి కూడా ఆస్కారం ఉంది. చూసే మనం ఆల్రెడీ ఈ యొక్క ఉత్తరప్రదేశ్లోని అయోధ్య అనే ప్రాంతంలో ఒక మ్యూజియంని కూడా ఏర్పాటు చేయబోతున్నారు త్వరలో అని కూడా చెప్పాను చూడండి మనం. ఓకే, కొంచెం జాగ్రత్త, ఇక్కడ నుంచి క్వశ్చన్ పడడానికి ఆస్కారం ఉంది. అండ్ దాని తర్వాత నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ఒక అప్డేట్ అనేది ఇవ్వడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ అయినది నాన్న. ఇటీవల భారతదేశంలో 3,000కు పైగా పులులు ఉన్నట్టుగా చెప్పడం కూడా జరిగింది. దాంట్లో భాగంగా నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ రాజస్థాన్లో 5వ టైగర్ రిజర్వ్ను ప్రకటించింది. రాజస్థాన్ రాష్ట్రంలో 5వ టైగర్ రిజర్వ్, దాని పేరే ఏంటి సార్ అంటే దల్ఫుర్ కరోలి అనే రిజర్వ్ అనేది 5వ టైగర్ రిజర్వ్గా ప్రకటించడం జరిగింది. ఈ కొత్త టైగర్ రిజర్వ్ 368 చదరపు కిలోమీటర్ల కోర్ ఏరియా, 690 చదరపు కిలోమీటర్ల బఫర్ ఏరియా అండ్ 1058 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉండడం జరుగుతుంది. ఓకే, టైగర్ రిజర్వ్లో భాగంగా ఇక్కడ నుంచి క్వశ్చన్ పడడానికి ఆస్కారం ఉంది మనకి. ఇటీవల 5వ టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు సార్ అంటే రాజస్థాన్. ఓకే, దల్ఫుర్ కరౌలి టైగర్ రిజర్వ్. ఓకే, దీంట్లో ఉన్న రాజస్థాన్లో ఉన్న టైగర్ రిజర్వ్ రామ్ఘర్ విషాదారి టైగర్ రిజర్వ్ అండ్ ముకుంద్ర హిల్స్ టైగర్ రిజర్వ్, రణతంబోర్ టైగర్ రిజర్వ్, సరిస్కా టైగర్ రిజర్వ్ అనేవి ఇంకా 4 టైగర్ రిజర్వ్ ఉన్నాయి. దానితో పాటు 5వ టైగర్ రిజర్వ్ ఇది. భారతదేశంలో ఇప్పటికి మొత్తం కూడా 54 టైగర్ రిజర్వ్లు అనేవి ఉన్నాయి. 54వ టైగర్ రిజర్వ్ ఏది సార్ అంటే మనకి 54వ టైగర్ రిజర్వ్ ఏది సార్ అంటే గురు ఘాసీదాస్ టైగర్ రిజర్వ్ అని చెప్పడం జరుగుతుంది. మొట్టమొదటి టైగర్ రిజర్వ్ ఏది సార్ అంటే బందీపూర్ టైగర్ రిజర్వ్, కర్ణాటక రాష్ట్రం. గురు ఘాసీదాస్ ఎక్కడ సార్ అంటే ఛత్తీస్గఢ్ స్టేట్ అని చెప్పవచ్చు. లింకప్ చేసుకుని రాసుకున్నాను. అందరు జిమ్ కార్పెట్ అంటారు. జిమ్ కార్పెట్ అనేది భారతదేశంలోనే మొట్టమొదటి నేషనల్ పార్క్. నేను చెప్తుంది టైగర్ రిజర్వ్. భారతదేశంలో అతిపెద్ద టైగర్ రిజర్వ్ ఏది సార్ అంటే నాగార్జున శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఉండడం జరుగుతుంది. ఇది కొంచెం జాగ్రత్త. మనకి ఇక్కడ జూలై 29ని మనము ఏ డేగా సెలబ్రేట్ చేస్తాం సార్ అంటే నేషనల్ టైగర్స్ డేగా కూడా సెలబ్రేట్ చేస్తాం. అండ్ దాని తర్వాత నెక్స్ట్ కరెంట్ అఫైర్లోకి వెళ్ళిపోతే, ఓకే, సౌత్ ఆఫ్రికాలో 3D డైమెన్షన్స్లో ఒక దేవాలయాన్ని నిర్మించనున్నారు. చాలా చాలా ఇంపార్టెంట్ నా. 3D డైమెన్షన్స్లో ఒక దేవాలయాన్ని నిర్మించనున్నారు. దీనిలో భాగంగా ఇక్కడ మనకి జోహెన్బర్గ్ సౌత్ ఆఫ్రికా రాజధాని అయిన జోహెనెస్బర్గ్లో ఈ యొక్క దేవాలయాన్ని నిర్మిస్తున్నారు. ఎవరి దేవాలయం సార్ అంటే స్వామినారాయణ దేవాలయం. ఇది 3D డైమెన్షన్స్లో ఉండడం జరుగుతుంది. మనకి ఈ యొక్క దక్షిణ అర్ధగోళంలో అతిపెద్ద హిందూ దేవాలయం అవుతుంది. నిర్మాణం పూర్తి అవుతాయి. దక్షిణ అర్ధగోళంలో అతిపెద్ద హిందూ ఆలయం అవుతుంది. దాదాపుగా 14.5 ఎకరాల స్థలంలో 2000 మంది కూర్చునే విధంగా ఈ దేవాలయం ఉంటుంది. స్వామినారాయణ దేవాలయం చాలా చాలా ఇంపార్టెంట్ అయినది. నన్ను బ్రిక్స్ సమావేశాలు జరుగుతున్నాయి కదా, దానిలో భాగంగా అక్కడ నరేంద్ర మోడీ గారు సందర్శించడము, ఆ స్వామినారాయణ దేవాలయం 3D డైమెన్షన్ని చూడడం కూడా జరిగింది. ఇది కూడా కొంచెం జాగ్రత్త చూసుకోండి. ఇక్కడ నుంచి కరెంట్ అఫైర్ రావడానికి ఆస్కారం ఉండడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఎస్ బ్యాంక్. మనకి ఒక ఎస్ బ్యాంక్ అనేది ఒక డిజిటల్ బ్యాంకింగ్ ల్యాండ్స్కేప్ కోసం ఎస్ బ్యాంక్ ఏం చేసింది సార్ అంటే ఒక యాప్ని రూపొందించడం జరిగింది. డిజిటల్ బ్యాంకింగ్ ల్యాండ్స్కేప్ కోసం ఒక యాప్ని తీసుకొచ్చింది. దాన్ని ఏమంటాం సార్ అంటే IRIS. ఓకే, బై ఎస్ బ్యాంక్ అనే ఒక యాప్ని పరిచయం చేయడం జరిగింది. ఇటీవల ఎస్ బ్యాంక్ లేదా IRIS బై ఎస్ బ్యాంక్ అనే యాప్ను ఏ బ్యాంక్ పరిచయం చేసిందని కూడా అడగవచ్చు. మనకి ఈ బ్యాంక్స్ ఎగ్జామ్ రాస్తుంటాం కదా అండ్ SS ఎగ్జామ్ రాస్తుంటాం కదా, దాంట్లో భాగంగా అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్ళిపోదాం. ఈశాన్య ప్రాంత అభివృద్ధి సంబంధించి మనకి UNDP యునైటెడ్ నేషన్
డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఈ యొక్క ఒక ఒప్పందం చేసుకోవడం జరిగింది. ఈశాన్య ప్రాంతాల అభివృద్ధికి అక్కడ ఉండే మంత్రిత్వ శాఖ మరియు యుఎన్డిపితో ఒక సంబంధం, ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. అంటే అక్కడ పర్యవేక్షణ అండ్ అక్కడ అధ్యయనం చేయడము, సామర్థ్యాన్ని పెంపుదల చేయడం కోసము అక్కడ యుఎన్డిపి యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఒక ఒప్పందం చేసుకుంది. ఇక్కడ క్వశ్చన్ ఎలా పడుతుంది సార్ అంటే, యుఎన్డిపి యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఇటీవల భారతదేశంలోని ఏ ప్రాంతాల అభివృద్ధి కోసం ఒక ఒప్పందం కుదుర్చుకుంది? ఈశాన్య ప్రాంతాల అభివృద్ధి కోసం. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్ళిపోదానన్నా. ఓకే, మన భారతదేశంలో 2018లో ఒక ప్రతిష్టాత్మకమైన గేమ్లను ప్రారంభించారు నన్ను. ఏ గేమ్స్ సార్ అంటే మనకి 2018లో ప్రారంభించిన గేమ్స్ ఏంటి సార్ అంటే ఖేలో ఇండియా గేమ్స్. ఓకే, ఖేలో ఇండియా గేమ్స్ అనేవి ప్రారంభమైన 2018లో. దానిలో ఖేలో ఇండియా ఉమెన్ లీగ్ యొక్క పేరుని మార్చారు. అంటే ఖేలో ఇండియా ఉమెన్ లీగ్ యొక్క పేరుని ఏ పేరుగా మార్చారు సార్ అంటే అస్మిత్. ఓకే, అస్మిత ఉమెన్స్ లీగ్ అని పేరు మార్చడం జరిగినది. కొంచెం జాగ్రత్త. 2018లో ఖేలో ఇండియా గేమ్స్ ప్రారంభమైనవి. దాంట్లో ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్, ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ఇలాంటి గేమ్స్ ఉన్నాయి. దాంట్లో బాగా ఖేలో ఇండియా ఉమెన్ గేమ్స్ కూడా ఉన్నాయి. అయితే ఖేలో ఇండియా ఉమెన్ గేమ్స్ యొక్క పేరుని అస్మిత ఉమెన్ గేమ్ లీగ్ అనే పేరుతో ప్రచురించడం జరిగింది. దీనిని క్రీడా శాఖ మంత్రి అయిన అనురాగ్ సింగ్ ఠాకూర్ గారు ప్రకటించడం జరిగినది. ఓకే, కాబట్టి మనకి అస్మిత్ ఉమెన్ లీగ్ ఒక లోతైన అర్థాన్ని కూడా కలిగి ఉందంట. ఏంటి సార్ అంటే చర్య ద్వారా మహిళలను ప్రేరేపించడం ద్వారా క్రీడల్లో మైలురాయిని సాధించడం. దీని యొక్క అర్థం ఏంటి సార్ అంటే చర్య ద్వారా మహిళలను ప్రేరేపించడం ద్వారా క్రీడా మైలురాయిని సాధించడం అనే ఒక దానితో అర్థంతో ముందుకు వెళ్ళడం జరుగుతుందండి. చాలా చాలా ఇంపార్టెంట్ నాన్న. ఖేలో ఇండియా ఇటీవల చూడండి ఉత్తరప్రదేశ్లో ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్లు కూడా నిర్వహించారు. ఓకే, మధ్యప్రదేశ్లో ఖేలో ఇండియా యూత్ గేమ్స్ కూడా నిర్వహించారు. అవన్నీ కూడా ఒకసారి నీట్గా రాసుకోండి. మనం నీట్గా ఇక్కడ నుంచి క్వశ్చన్ పడుతుంది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్ళిపోదాం. ఇది నన్న ఈరోజు జరిగిన జాతీయ, అంతర్జాతీయ, ప్రాంతీయ, ఇతర కరెంట్ అఫైర్లు. దానితో పాటు ఇంకో విషయం ఏంటి సార్ అంటే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ యొక్క అనుభవాలను తెలియజేయండి. ఓకే, మన ఆర్ఎస్ అకాడమీలో ఎస్ఎస్సి, ఆర్ఆర్బి, బ్యాంక్స్ స్పెషల్ బ్యాచ్ అనేది నడుస్తుంది. ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క దగ్గరలో ఉన్నవారు జాయిన్ అవ్వండి. దీనికంటే బెస్ట్ సమాచారాన్ని ఈ ఆఫ్లైన్ క్లాస్లో అందిస్తాము. ఓకే, అందరికి కూడా ఓకే తెలియజేయడం జరుగుతుంది. ఆర్ఎస్ అకాడమీ, సాయి వసంత కాంప్లెక్స్, బిర్లా కాంపౌండ్. మీ స్వామి సార్. జై హింద్.